నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ఖమ్మం టికెట్ లొల్లి ఢిల్లీకి అనే వార్త మొదటి పేజీలో ఇచ్చిండు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థిపై నాయకుల మధ్య కుదరని ఏకాభిప్రాయం, ఢిల్లీ రావాలని నేతలకు ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు, రఘురామరెడ్డికి టికెట్ ప్రతిపాదనపై బట్టి తుమ్మల నిలదీత అని ఉన్నది. గత కొద్ది రోజులుగా ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు వారి కుటుంబ సభ్యులకు టికెట్లు అడుగుతున్న దృష్ట్యా ఆ ఖమ్మం జిల్లా స్థానం పైన పీట ముడిపడ్డది. అందులో వయసు పైబడి ఇప్పుడు ఇస్తున్న వారు దరఖాస్తు చేసుకోలేదని, వయసు పైబడిన వారని, వారు స్థానికేతరులని రకరకాల చర్చలు ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో జరుగుతున్నాయి. ఈ సందర్భంలో 25వ తేదీ నాడు నామినేషన్లు ప్రక్రియ ముగుస్తుంది. ఈలోపుగానే అభ్యర్థి ఎవరో ప్రకటించాల్సి ఉన్నది. అందుకోసమే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో దానిపైన నిర్ణయం జరగడం లేదు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులను ఢిల్లీకి పిలిపించుకొని అక్కడనే ఫైనలైజ్ చేద్దామని బహుశా అధిష్టానం భావిస్తున్నట్టు దానికి సంబంధించిన వార్త నమస్తే తెలంగాణ మొదటి పేజీలో వచ్చింది. బహుశా ఇవాళనో రేపు ఖమ్మం జిల్లా అభ్యర్థి ఎవరనేది తేలే అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇక మరొక వార్త, కాంగ్రెస్కు ఓటేస్తే ప్రజల ఆస్తులు, భూములు, బంగారాన్ని ముస్లింలకు పనిచేస్తుంది, ముస్లింలకే మొదటి హక్కు అని ఆ పార్టీ చెప్పింది. అధికారంలోకి వస్తే తల్లుల చెల్లెళ్ళ తాలిబొట్లను వదలరు, దేశ ప్రజల కష్టార్జితం చొరబాటుదారుల పాలే, కాంగ్రెస్పై ప్రధానమంత్రి తీవ్ర వ్యాఖ్యలు అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక వీటితో పాటుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదు రైతులను టచ్ చేయి రేవంత్ అని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా కష్టాల్లో రైతులు, ప్రచారంలో నేతలు అనే వార్త ఉన్నది. కాంగ్రెస్ను ఓడిస్తే ఆర్టీసీలు ఉచిత బస్ ప్రయాణం ఆగిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. సరిపడా నిద్ర లేకపోతే షుగర్ ముప్పు అనే వార్త, ఒకే కాన్పులో 6 జననం, పాకిస్తాన్ మహిళా ప్రసవం అత్యంత అరుదైన ఘటన అనే ఒక వార్త ఉన్నది. అమెరికాలో 2 తెలంగాణ విద్యార్థుల దుర్మరణం అనే వార్త కూడా ఉన్నది. ఎండుతున్న ఎల్లంపల్లి అనే ఒక వార్త ఉన్నది. మిడ్మానేరు తడారి ఎల్లంపల్లి ఎడారి అని ఫోటోతో కూడిన వార్తను మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. దేవాదులపై బీజేపీ దెబ్బ, సీతారా అగమ్య గోచరం. ఎందుకంటే ఇచ్చంపల్లి బ్యారేజీ కడితే అనే దానిపైన వరుసగా దానిపైన కథనాలు ఇస్తున్నది నమస్తే తెలంగాణ. ఇవాళ దాని గురించి ఇచ్చింది. ఇంకా ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానెల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నామని వైఎస్ షర్మిల మాట్లాడిన మాటలను ఎన్నికల ప్రచారం ఏపీకి సంబంధించిన వార్త ఇయర్ ప్యానెల్లో హైలైట్ చేసింది హైదరాబాద్ ఎడిషన్లో ఆంధ్రజ్యోతిగా. కాంగ్రెస్ గెలిస్తే మీ సంపదను ముస్లింలకు పంచేస్తారు, తల్లుల మెడలో మంగళసూత్రాలను వదలని ప్రధానమంత్రి సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త బ్యానర్లో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక వీటితో పాటుగా కాంగ్రెస్ పార్టీది ముస్లిం లీగ్ మేనిఫెస్టో అని ఒక వార్త ఉన్నది. ఇక బీజేపీ సంబంధించిన వార్త, తడిచిన వడ్లని కొనాల్సిందే, సర్కారు నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితిని బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. మార్కెట్లో సన్నాల జోష్, పోటీ పడుకుంటున్న ప్రైవేటు ట్రేడర్లు, మిల్లర్లు, ఇప్పటికే 6.52 లక్షల టన్నుల కొనుగోళ్లు, కేంద్రాల్లో మరో 6 లక్షల టన్నుల సేకరణ, క్వింటాకు 2600 నుంచి 2900 వరకు ధర అని ఓ బియ్యానికి సంబంధించిన స్టోరీ మొదటి పేజీలో వచ్చింది ఆంధ్రజ్యోతిగా. లక్ష్మీ నరసింహుడి సాక్షిగా చెప్తున్నా 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వార్తను. ఇక క్రికెట్ టీంలా పనిచేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యను కూడా మొదటి పేజీలో ఇచ్చి లోపలికి వార్తనిచ్చింది. ఇక 14 స్థానాల హస్తగతానికి అని ఒక పొలిటికల్ స్టోరీని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎట్లా వ్యూహం పన్నుతున్నది అనే విషయంలో. బీజేపీని సాగనంపండి, ఓటర్లకు ఇండియా కూటమి పిలుపు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక రాంచీలో జరిగిన ఉల్గుల్ న్యాయ్ మహార్యాలీ సభలో కేజ్రీవాల్ హేమంత్ సోరెన్ కోసం కేటాయించిన కుర్చీలు అని వారి పేరుంది, ఫోటో కూడా అక్కడ ఉన్నది. ఇక అకాల వర్షాలతో 3120 ఎకరాల్లో పంట నష్టం, వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వార్త ఉన్నది. బాలుని చంపి టవర్ ఎక్కి ఉరేసుకున్న దొంగ అని ఫోటోతో కూడిన వార్త ఉన్నది. జై భవానీ హిందూ తొలగించం, పార్టీ గేయాన్ని మార్చబం, ఈసీకి స్పష్టం చేసిన ఉద్ధవ్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. మోదీ పాలనలో రైలు ప్రయాణం ఓ శిక్షే, రైల్వేను కాపాడాలంటే ఆయనను గద్దెదించాలి, కిక్కిరిసిన కేరళ ఎక్స్ప్రెస్ వీడియోతో రాహుల్ ట్వీట్ అనే వార్త ఉన్నది. ఇక ఎవరెస్ట్ ఎండిహెచ్ మసాలాల్లో క్యాన్సర్ కారకాలు అనే వార్త కూడా ఉన్నది. అనుమతుల్లో మహావేగం, 5 నెలలలో 827 భవన నిర్మాణ అనుమతులు, ప్రస్తుతానికి ఆన్లైన్ ఫైళ్ల సత్వర పరిష్కారం, ఆఫ్లైన్ దరఖాస్తుల పెండింగ్ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక ఈనాడులో
ఈనాడులో కాంగ్రెస్ వస్తే సంపదంతా ముస్లింలకని నరేంద్ర మోదీ రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో చేసిన వ్యాఖ్యలను మొదటి పేజీలో ఇచ్చింది. ఈనాడు కూడా మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మొదటి పేజీలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడింది. అధికారానికి ఉత్తర ద్వారం, యూపీలో ఎక్కువ సీట్లు వస్తే కేంద్రంలో అధికారం, చరిత్ర చెప్తున్న సత్యమిదైన వార్త, ఒక్కలిగలపై పట్టెవరికని కర్ణాటకకు సంబంధించిన వార్త ఎన్నికలకు సంబంధించింది. ఓట్ల యుద్ధంలో నోట్లే కీలకమా, ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై ఈసీ నిబంధనలైన వార్త ఉన్నది. అమెరికాలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు తెలంగాణ విద్యార్థులు దుర్మరణమైన వార్త, మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం, కన్నుమూసిన బాధితురాలు హైదరాబాద్లో అమానుషం అనే వార్తను మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. కాంగ్రెస్ను ఓడిస్తేనే రుణమాఫీ అమలు అని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక 4 ఏళ్ల కనిష్టానికి శ్రీరామ్ సాగర్ నీటి మట్టం తగ్గడంతో మైదానంలో కనిపిస్తున్న ప్రాజెక్టు వెనుక భాగం అని ఫోటోతో కూడిన వార్త ఉన్నది. ఇక మంతనాల మంత్రాంగం, మాజీ సర్పంచులు ప్రాదేశిక సభ్యులతో అభ్యర్థుల భేటీలు అనే వార్త ఉన్నది. ఎన్నికల బందోబస్తుకు 160 కంపెనీల కేంద్ర బలగాలు అనే వార్త ఉన్నది. జలపాతాలు బోధించే అనే వార్త కూడా ఫోటోతో కూడింది. ప్రపంచ దరిద్ర దినోత్సవం దీన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఆదివారం లేక్ క్లీనప్ కార్యక్రమం నిర్వహించింది. వాటికి సంబంధించిన ఫోటో వార్తనిచ్చింది. ఇక కడుపు కోతల యుద్ధం అనే వార్త ఉన్నది. ఇజ్రాయెల్ దాడులో నిండు గర్భిణి మృతి, ఆ మహిళ గర్భంలోంచి పసికందును సురక్షితంగా బయటికి తీసిన వైద్యులు, రఫాలో ఒకే రోజు 18 చిన్నారుల బలి అనే వార్త మొదటి పేజీలో ఉన్నది ఈనాడులో. ఇక సాక్షిలో ఇయర్ ప్యానల్లో రేట్ల కొత్తతో రాణించేవి ఏవి అనే వార్త ఉన్నది. బెంగళూరు రనౌట్ క్రికెట్ సంబంధించిన వార్త ఉన్నది. మైజు పార్టీకి మెజారిటీ, మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ మైజు సారథ్యంలోని పిఎన్సి భారీ మెజారిటీ సాధించిందనే వార్త ఉన్నది. ఇక ఆగని ఇజ్రాయెల్ దాడులు అనే వార్త, నా భర్తను చంపాలని చూస్తున్నారు, కేజ్రీవాల్ను కడతీర్చాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు బలంగా కోరుకుంటోందని ఆయన భార్య సునీత ఆరోపించారన్న వార్త ఉన్నది. ఎన్నికల్లో నెగ్గలేక రాజ్యసభకు, లోక్సభ ఎన్నికల్లో నెగ్గలేని వారు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్ళారని సోనియాపై మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారన్న వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక ధరలు పెంచే ఎత్తులు అనే ఒక స్టోరీ ఉన్నది. ఇది హైదరాబాదులో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పై ఆంక్షలన్న వార్త, అది బెంగళూరు తరహాలో విధి విధానాలపై కసరత్తు, ఎన్నికల తర్వాత అమలుకు సర్కారం నిర్ణయం అనే వార్త ఉన్నది. ఇది అమల్లోకి వస్తే మరింత పెరుగునున్న భూములు ప్లాట్ల ధరలు అని, నన్ను ఓడించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కని బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. అమెరికాలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు విద్యార్థుల మృతి అనే వార్త మొదటి పేజీలో వచ్చింది. ఇక వ్యవస్థలన్నీ విధ్వంసం, మోదీపై రేవంత్ ధ్వజం అనే వార్త ఉన్నది. 70 ఏళ్ల అవినీతి అక్రమాలను సరిదిద్దుతున్నామని ఆదివారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఫోటోతో కూడిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. జజ్జనకరి జనాలే జగన్ వెనుక జనాలే అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక మలబార్ బార్ కేరళలో టఫ్ ఫైట్ అనే వార్త, తెలుగువారి టీవీ అనే వార్త, నల్ల నెలలో నెగ్గేదెవరు, పెద్దపల్లిపై 3 పార్టీల గురి అనే వార్త, మీ ఆరోగ్యానికి మాది భరోసా, 5 లక్షల లోపు వార్షిక ఆదాయ వర్గాల వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపు అనే వార్త ఉన్నది. 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ద్రోణి అనే వార్త ఉన్నది. కరుణెలపై జలధార, కామారెడ్డి జిల్లా మద్దూరు మండలం కొడిచీరలో దార్తి తీరుస్తున్న కోనేరు, ఎంత కరువు వచ్చినా ఎండిపోలేదని చెప్తున్న గ్రామస్తులని ఫోటోతో కూడిన వార్త ఉన్నది. టీ సేఫ్ బీ సేఫ్, ఆటో క్యాబ్ ప్రయాణపై పోలీసుల పర్యవేక్షణ అనే వార్త ఉన్నది. పంట నష్టం 15,000 ఎకరాల్లోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన వార్తను కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.